దైవజనుల కుటుంబాన్ని ఇంకా దేవుడు ఇంకా ఆ ప్రవచనాలు నెరవేర్చలాగున ప్రార్థన. తండ్రి స్తోత్రం. ఏ వాగ్దానాలు అయితే, ఏ ప్రవచనం, ఏ దర్శనం నీ దాసునికి ఇచ్చావో, వారికి సేవకి ఇచ్చావో, అది జరుగునుగాక. 2025లో మునుపు లేని మహిమ కలిగిన పరిచర్య, మునుపు జరగని సేవ, మునుపు జరగని కార్యములు నీ దాసుని ద్వారా, వారి కుటుంబం ద్వారా జరుగునుగాక అని ప్రకటిస్తాను. వారికి ఇచ్చిన దర్శనాన్ని నాయన, వారికి ఇచ్చిన పరిచర్యని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంఘముని, సహవాసముని దీవించి వర్ధిల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 7-8 వచనాలు చదువు, మైక్లో చదవాలి. వృక్షము నరకబడిన ఎడల, ఇదిగో ప్రభువు మీకు ఇస్తున్న వాక్కు. అది వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురిచిననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత కొమ్మ వలె అది కొమ్మలు వేయును. నీటి వాసన పరిశుద్ధాత్మకి సాదృశ్యం. కొమ్మ నరకబడ్డా, చెట్టు నరకబడ్డా, పరిశుద్ధాత్మ ద్వారా అది మరలా మీ సేవలో చిగురింప చేయబోతున్నాను. తండ్రి స్తోత్రం. ఇదిగో ఈ మీ దాసునికి మీరు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానాలు, ప్రవచనాలు ఇదిగో దాసుని పట్ల నెరవేర్చబడునుగాక. రోగోనమో షకలాది అనా మహతేరే నినియాల షంది ఎల్ రోహమెలక్ అన్ జహర్ బల్లాకి అందన్ సిహాల. స్పిరిట్ ఆఫ్ గాడ్, అర్మత్తయ్య యోసేపులు నీ కోసం సిద్ధంగా ఉన్నారు. బర్నబాలు నీ రాకడ కోసం సిద్ధంగా ఉన్నారు. కొర్నేలిలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. షెలాకి అంద మెహతు రత్సతలియాల బారహాందువాన. దేవుడు కొర్నేలిలని, బర్నబాలని, అర్మత్తయ్య యోసేపులు మీకోసం, మీ పరిచర్య కోసం పంపించబోతున్నాడు. షెల్ ఆరాదు హమ్మెలాదు నహందన్ షహల్ బరాదియాన. ఏ దర్శనమనైతే, ఏ కలలైతే నువ్వు కన్నావో, ఏ ప్రార్థనలైతే నువ్వు చేసినావో, ఆ ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించబోతున్నాడు. షేలాదు హమ్మెరాదు నహందన్ షహర్ బలాది అన్సిహాల్ బరాదు అన. యోసేపు కానాను నుంచి ఐగుప్తునకు వెళ్ళిన తర్వాతనే గ్లోబల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. కానానులో ఉన్నప్పుడు లిమిటెడ్ మినిస్ట్రీ. ఆ దర్శనం నెరవేరటానికి ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత యూనివర్సల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఎస్, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ద్వారా ఒక యూనివర్సల్ మినిస్ట్రీని దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. ఒక గ్లోబల్ మినిస్ట్రీని దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. రహులాకి అంద సహచలాది అన్మరాదు ఆన. నీవు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ సమయంలోనే దేవుడు ఆ డోర్స్ని ఓపెన్ చేసి మహిమ కలిగిన పరిచర్యను జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. రేగెనె హెలెదెనె సక్కతరియానా. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో హే రహువా మెలాద్వాన్స్య హెక్కాందున మలహద్దు నస్సియాల షెకెతెరియాల. ఓడ మునిగిపోతున్నది, ఓడ మునిగిపోతుంది. ఆ యొక్క శిష్యులు భయపడుతున్నారు. ఒలుగున మొషకటతల దియాన. ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారని యేసుక్రీస్తు ప్రభు అన్నట్లే దోణి మునిగిపోయే పరిస్థితులు ఎదురైన దోణిని అద్దరికి చేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ దోణిని అనే పరిచర్యని, ఆ దోణి అనే మీ కుటుంబాన్ని నడిపించే నాయకుడు. మీకు ఇస్తున్న వాక్కు, మిమ్మల్ని నేను అద్దరికి చేర్చబోతున్నాను. నా ప్రణాళిక, నా ఉద్దేశం, నా సంకల్పం నీ పట్ల నెరవేర్చబోతున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచన వాక్య వాగ్దానం నీ పట్ల నేను నెరవేర్చబోతున్నాను. థ్యాంక్ యూ ప్రభా, మీరు ఇచ్చిన ఈ మహిమ కలిగిన ప్రవచన వాక్కును బట్టి వందనాలు. ఇది ఇప్పటిదాకా మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినావు. ఇంకా ఈ వాగ్దానాలు కూడా మీ దాసుని పట్ల నెరవేర్చబోతున్నావు. రుగనమల హత్తరాజినియాన మహందువాన. ఇదిగో శత్రువుల ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తున్నాను.
నూనెతో నీ తల అంటి ఉన్నాను. నీ గిన్నె నిండి పొర్లి పారబోతున్నది. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట రాబోతున్నాయి. చిరకాలము దేవుని యొక్క పరిచర్యలో నీవు నీ కుటుంబం ముందుకు సాగిపోబోతున్నారు. నీకే మహిమ కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.